హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే కనుమ రోజు వ్లాగ్ అండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆఫ్టర్నూన్ టైంలో, అది కూడా 2 o'clockకి. నేను వెళ్ళేసేసరికి మా మమ్మీ మంచిగా అన్ని పిండి పట్టించి పెట్టేసింది అనమాట. నేను పోగానే ఫస్ట్ మురుకులకి పిండి తడిపేస్తుంది. నాకైతే ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు కాబట్టి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకున్నా. ఇంకా మా పిల్లలు అయితే మంచిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా మమ్మీ బిల్డింగ్ పైన మంచిగా ఇటుకలు పెట్టేసి కట్టెలు పోయి స్టార్ట్ చేసేసింది. మా ఇంటి పైన చాలా కట్టెలు ఉన్నాయన్నమాట. సో అందుకని మేము కట్టెల పొయ్యి పెట్టినాం, టేస్ట్ బాగా అవుతుందేమో అని చెప్పేసి. ఆ కట్టెల పొయ్యి ఏమో కానీ ఆ సెగకి మాత్రం చచ్చిపోయినామండి బాబు. ఆ వేడి వామ్మో, అసలు మొహం అంతా ఉబ్బిపోయింది నాకైతే నెక్స్ట్ డే రోజుకి. నేను కొంచెం వేరే కారణాల వల్ల ఏడ్చాను. ఇంకా నా కళ్ళు అయితే ఎర్రగా అయిపోయాయి. నా ఫేస్ అట్లా కావడం వల్ల ఇంకా ఆ సెగ వల్ల మొత్తం ఉబ్బిపోయింది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ వరకు. మురుకులు చేసేదైతే మా పిన్ని వాళ్ళది ఇదైతే మస్తు అంటే మస్తు ఈజీగా ఉంది. మాదైతే ఒత్తేటిది, ఆ ఒత్తిడి ఉంటే మాత్రం నా చెయ్యి కూడా పని చేయకపోయేది. ఇంకా మేము ఒక సైడ్ మురుకులు చేస్తుంటే మా చెల్లిది మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చేసింది. అది కూడా బ్యాగ్స్ అనమాట, లగేజ్ బ్యాగ్స్. అవైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇగో ఈ బ్లూ షర్ట్ మా పెద్ద తమ్ముడు, వైట్ షర్ట్ మా చిన్న తమ్ముడు. వాళ్ళ అరుపులకు మాత్రం చచ్చిపోయినాం మేమైతే. ఆ పతంగ ఎగరేసుడేమో కానీ ఆ బూర తెచ్చుకొని ఊపుడే ఊపుడు. చూడండి నా మొహం ఎట్లా అయిపోయిందో. ఇంకా చేస్తూ చేస్తూ చీకటి అయిపోయింది. ఇంకా మా ఆయన కూడా వచ్చేసిండు. ఇక మా చిన్నోడైతే ఫోన్ కావాలని చెప్పేసి ఒకటే ఏడుపు. ఇంకా కడాయి దించినాము, కిందికి వెళ్ళేసి వంట చేసేసినాం. ఇక వంట చేసి మళ్ళీ పైకి వచ్చేసేసరికి మా మమ్మీ మళ్ళీ పిండి తడుపుతుంది. దేనికి అనుకుంటున్నారు? అప్పలకి. ఈ అప్పల సెక్షన్ మొత్తం మా చిన్న చెల్లెకి అప్ప చెప్పేసిన. నేనైతే కొద్దిసేపు కూర్చున్నా, ఇంకా పడుకున్నా. ఇంకా నాతో అవ్వట్లేదు మమ్మీ, నేను పడుకుంటా అని చెప్పేసి నేను పడుకుండిపోయినా. ఇక నేనైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినా. మా పిన్ని మా చెల్లి బుక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇంకా అరిసెలకి మంచిగా మా మమ్మీ వెళ్ళి పిండి పట్టించి వచ్చేలోపు నేనైతే బెల్లంని మొత్తం దంచి పెట్టేసిన అనమాట. బెల్లం దంచి కూడా అయిపోగానే ఇంకా యాలకులు కూడా మంచిగా దంచేసిన అనమాట. ఇవి వేస్తే అరిసెలు బాగా టేస్ట్ వస్తాయని చెప్పేసి మా ఆంటీ చెప్పింది. మా ఆంటీయే తెచ్చిచ్చింది అనమాట. ఇక మా బిల్డింగ్ మీద కట్టెలు అయితే అయిపోయినాయి అని చెప్పేసి మా తమ్ముని పక్క బిల్డింగ్లోకి దింపి వాళ్ళే కట్టెలు తీసుకున్నాం, అంటే వాళ్ళని అడిగే తీసుకున్నాం అనుకోండి. ఇక మా ఆంటీ అయితే వచ్చేసింది అరిసెలకి పిండి కలపడానికి. మా ఆంటీ వాళ్ళ కొడుకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే చడ్డి దోస్తులం అనమాట, ఒక్కటే లైన్లో ఉంటాము. సో మాకు బాగా అంటే బాగా క్లోజ్. మేము ఎప్పుడు అరిసెలు చేసినా ఈ ఆంటీ వచ్చే పాకం పడుతుంది అనమాట. ఎంత బాగా వచ్చినాయి అంటే అరిసెలు అంత బాగా వచ్చినాయి. ఈ ఆంటీ మాత్రం మస్తు అంటే మస్తు తడుతుంది అరిసెలకి పిండి మాత్రం. మేము చేసిన మిస్టేక్ ఏంటో కానీ మా మమ్మీ కొంచెం పిండి ఎక్కువ అయ్యేసరికి పైన ఉన్న పిండిలో అరిసెలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. లాస్ట్కి మాత్రం పిండి గట్టిగా అవ్వడం వల్ల మస్తు అంటే మస్తు ఇబ్బంది అయింది. ఇక అరిసెలు అయితే స్టార్ట్ చేసినాం. ఇవైతే జస్ట్ ఒక గంటన్నరలో అయిపోయినాయి. మేము చేసిన 2 కిలోల అరిసెలు అయితే జస్ట్ గంట సేపట్ల. సైడ్ నేను చేసేస్తున్నా, మా మమ్మీ దేవుతుంది, మా పెద్ద చెల్లి ఏమో ఆయిల్ మొత్తం ప్రెస్ చేసేస్తుంది. ఈజీగా అయిపోయినాయి అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి అరిసెలు. టేస్టీ అరిసెలు రెడీ. నేను పొయ్యి పైన కూర్చోగానే ఆయిల్ చిత్తేసేసరికి నాకు కాలు పైన 2 బుగ్గలు వచ్చేసినాయి. మీకు చెప్పాను కదా, పైన పిండితో అరిసెలు అయితే మస్తు మెత్తగా వచ్చినాయి, కానీ కింద మాత్రం కొంచెం గట్టిగా అవ్వడం వల్ల మస్తు అంటే మస్తు ఇబ్బంది అయింది. ఇబ్బంది అవ్వడం అంటే కొంచెం పిండిని చుట్టేటప్పుడు రౌండ్గా చేసేటప్పుడు ఇబ్బంది అయింది, కానీ చేసేటప్పుడు మాత్రం మంచిగా ఈజీగానే వచ్చింది. ఇంకా పాప మా బాబు కూడా వచ్చేసేసరికి వాళ్ళు కూడా ఆడుకుంటుంటే నేను మా చెల్లి మా మమ్మీ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మొత్తం అరిసెల పిండిని అవగొట్టేసినాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ అయింది. అదే నేను మా ఇంట్లో పెట్టుకుంటే మాత్రం నాకు చాలా ఇబ్బంది అవుతుండే. ఇక అరిసెలు అయిపోయేసరికి ఫస్ట్ తీసుకెళ్ళి మా డాడీ దగ్గర పెట్టినాం. మా డాడీకి అరిసెలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేసినా అసలు మా డాడీ ఇష్టంగా తినేవి ఒక్కటే అనమాట, ఇంకేవి తినడు. ఇంకా దేవుడి దగ్గర ఇంకా మా గురువు దగ్గర కూడా పెట్టేసినాం అనమాట. ఇక లాస్ట్ కొన్ని అరిసెలు ఉంటే మా పెద్ద చెల్లి ఎస్కేప్ అయిపోయిందని చెప్పేసి నేను మా చిన్న చెల్లి వేసేసినాం. లాస్ట్కి ఒక చిన్న అరిసె ఉండే, ఆ చిన్న అరిసె గురించి మా ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారనమాట, నాకు కావాలి అని చెప్పేసి. మా చిన్నోడైతే లాక్కొని వెళ్ళిపోయిండు. ఇంకా సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.